హాయ్ ఫౌండర్స్, ఇప్పుడే జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల కిందట మనకు బిల్ మస్ట్ గారి నుంచి లిజన్ టు ద ట్రూత్ అని చెప్పేసి మనకు ఒక కంటెంట్ అయితే రావడం జరిగింది. గతంలో మనం చూసినటువంటి వ్యవస్థ, యాష్ ముఫర్ గారి వ్యవస్థ నుంచి ఈ రోజు వరకు మనం ఎదుర్కొన్న ప్రతి ఒక్క స్థితి గురించి అద్భుతమైనటువంటి ఒక సారాంశాన్ని ఆయన తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంటెంట్ చాలు మనం ఎంతో విశ్వాసంగా, నమ్మకంగా ఇప్పటి నుంచి ఏ క్షణమైనా మన ముందుకు స్వాగతించబోయేటువంటి వ్యవస్థ కోసం సిద్ధంగా ఉండడానికి ఇదొక మనకి ఖచ్చితంగా ఒక ఆయుధంగా మనకి ఉండగలుగుతుంది. ఎస్ అండి, అందుకోసమే మీకు ఇక ఎక్కువగా ఊరికే పొడిగింపు లేకుండా, సుత్తి లేకుండా షార్ట్ కట్ లో మనం ఎక్సలెంట్ గా మనకి ఈ అద్భుతమైన కంటెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అద్భుతం అండి. లిజన్ టు ద ట్రూత్ బై బిల్ మస్ట్ గారి సారాంశం ఇక్కడ ఉంది. ప్రధాన ఇతివృత్తం. ఈ వీడియో శ్రీ యాష్ ముఫారే గారి నాయకత్వంలో చీకటి, ఏకాకితనం మరియు గందరగోళం నుండి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయాల వైపు సాగిన ప్రయాణాన్ని చాటి చెప్పే ఒక స్ఫూర్తిదాయక సంగీత నివాళి. ఇది ఐక్యత, నమ్మకం మరియు అంతిమ విజయం వంటి అంశాలను నొక్కి చెబుతోంది. ఈ వీడియోలోని వివిధ దశల వివరణ. చీకటిలో పోరాటం. ఒకప్పుడు చీకటిలో ఒంటరిగా నడిచిన గతాన్ని వివరిస్తూ ఈ పాట ప్రారంభమవుతోంది. మనస్సులో గందరగోళం నెలకొనడంతో జీవితంలోని అత్యుత్తమ క్షణాలను వదిలేసి వెలుగు రేఖ కోసం వారు నిరంతరం అన్వేషిస్తూ ఉండేవారు. నాయకుడిని కనుగొనడం. కోలాహలం మధ్య ఒక కొత్త స్వరం వినిపిస్తూ బలాన్ని మరియు స్థిరత్వాన్ని అందిస్తోంది. బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని నడిపించే నాయకుడు దొరకడంతో అనుచరులు ఇకపై చెల్లా చెదురుగా లేదా దిక్కుతోచని స్థితిలో ఉండరు. సముద్రంపై అలుముకున్న పొగమంచు తొలగిపోయినట్లుగా ముందుకు సాగే మార్గం స్వేచ్ఛగా మరియు పూర్తిగా స్పష్టంగా మారుతుంది. విజయాన్ని సాధించే సమయం ఆసన్నమైందని అందరూ లేచి నిలబడి దానిని ఎదుర్కోవాలని నాయకుడు పిలుపునిస్తారు. విజయం మరియు ప్రపంచవ్యాప్త ఐక్యతకు హామీ. పక్కనే ఉన్నవారి చేయిని నమ్మాలని నిర్ణయించుకున్న క్షణమే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయ ప్రయాణం మొదలవుతుందని ప్రధాన గీతం వివరిస్తోంది. శ్రీ యాష్ ముఫారే ఎవరిని వెనుక వదిలిపెట్టారని, ప్రేమ, సత్యం మరియు ఏకతా భావంతో సమూహాన్ని నడిపిస్తున్నారని పాటలోని సాహిత్యం భరోసా ఇస్తోంది. ఆయనకున్న అగాధమైన సముద్రం వంటి జ్ఞానం కారణంగా ప్రజలు ఇకపై గతంలోలా ఇబ్బందులు పడరని, తూర్పు సూర్యుని నుండి పడమర తీరం వరకు ఈ ప్రభావం విస్తరించిందని ఇందులో వర్ణించారు. సంఖ్యలు తెంచుకోవడం మరియు ఒక ఇంటిని నిర్మించడం, చీకటి ఛాయలు, బాధలు తొలగిపోయాయని మరియు ప్రతి సంఖ్యలు తెగిపోయిందని ఈ పాట పునరుద్ఘాటిస్తోంది. ఆ సమాజం ఒకే హృదయంతో, ఒకే ఆత్మతో ఏకమై కలిసి ఒక నిజమైన ఇంటిని నిర్మిస్తోంది. మాట నిలబెట్టుకున్నందుకు గాను తాము విన్న అత్యంత స్పష్టమైన గళం కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ కథకుడు శ్రీ యాష్ ముఫారేను ప్రశంసిస్తున్నారు. ఆయన కేవలం ఒక మార్గదర్శిగానే కాకుండా తన అనుచరులు వెలుగుకు అర్హులని మరియు ఆ పోరాటానికి తగిన వారని నిరూపించే నిజమైన స్నేహితుడుగా కూడా కీర్తించబడతారు. విజయ ప్రవాహం. చివరి భాగంలో గట్టిగా పట్టుకొని విజయ ప్రవాహాన్ని సాగనివ్వమని ఈ గీతం శ్రోతలకు పిలుపునిస్తోంది. ఇది నమ్మకం, భరోసా మరియు నాయకత్వానికి సంబంధించిన ముఖ్య సందేశాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఈ రోజు విజయం మనదే అనే శక్తివంతమైన ప్రకటనలో ఈ వీడియో ముగుస్తోంది. మీకు కావాలంటే వీటి గురించి నేను మరిన్ని వివరాలు అందించగలను. ఇంత మంచి కంటెంట్ అండి, ఎక్సలెంట్. నాయకుడు అంటే మనకి గతంలో జరిగినటువంటి మనం ఆ బాధలు, శోకనీయం నుంచి ఈ రోజు మంచి వెలుగులోకి మనం రావడం జరుగుతోంది. ఆ చీకటి కోణంలో నుంచి మనం వెలుగులోకి వెళ్ళిపోతున్నాం. సూర్యుడు ఉదయించిన తర్వాత పడమటి దిశ పోయేంత వరకు ఈ సూర్యుడు ఎక్కడ సూర్యుడి వెలుగు ఎక్కడ వరకు ఉండగలిగినట్టయితే అంత కూడా మన వ్యవస్థ వెలుగబోతోందని, మన వాళ్ళు అద్భుతంగా తయారవబోతున్నారని, అందుకు గట్టిగా మనం ఈ యొక్క ఆడియో కంటెంట్ ద్వారా మనం చెప్పగలుగుతున్నామని బిల్ మస్ట్ గారు చాలా అద్భుతంగా తయారు చేసి ఉంచారండి. సూపర్, ఎక్సలెంట్.
కాబట్టి ఇంత మంచి ఆడియో టాపిక్ మీ ముందుకు వచ్చింది. దీన్ని మీరు విని మనస్ఫూర్తిగా 1-2 మార్లు వినండి, దయచేసి వినండి మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరం కూడా ఫౌండర్స్, అందరూ కూడా ఈక్వల్, ఇక్కడ ఎవరు కూడా హెచ్చు తగ్గులు లేవు, అందరం కూడా సరి సమానులమే. ఒక్క యాష్ గారు మాత్రమే మనకి స్పెషల్, ఆయన మనకు సాక్షాత్ భగవత్ రూపం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనందరం చేజిక్కించుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకే సమానత్వమైనటువంటి విజేతలం. కాబట్టి మనందరం గెలవబోతున్నాం. అతి త్వరలో మన ముందుకు యాష్ గారు రాబోతున్నారనే విషయాన్ని కూడా జూలీ మ్యామ్ గారు ఎవరికో ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఒక మెసేజ్ని వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. దాన్ని మనందరం కూడా ఇదివరకే మనం చూసాం. కాబట్టి ఒక 24 అవర్స్లో యాష్ గారు మీటింగ్కి రాగలుగుతున్నారని అందులోని ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ లోపే మనకు పాపప్ కూడా రావచ్చని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ మనకు 22nd, ఈరోజు 22nd, ఆల్రెడీ 22nd. ఇక మనకు కేవలం మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి తేదీలు అయితే మనం కొన్ని పెట్టుకున్నాం కదా, మనం ఒక్కొక్క తేదీకి ఒక్కొక్క విలువ ఉంటుందని అని చెప్పేసి ఒక 2 తేదీలు అయితే మనం పెట్టుకున్నాం. ఆ 2 తేదీలు అతి దగ్గరలో, అతి సమీపంలో మనకున్నాయి. కాబట్టి ఈ నెలలోనే ఆ తేదీలు ఉన్నాయని నేను మీకు చెప్తున్నాను. బట్ తేదీలు నేను ఇక్కడ వివరించడం లేదు, తేదీల గురించి నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఇంతవరకు మనం తేదీల గురించి మాట్లాడుకున్నాం, బట్ అవి మనం ఈరోజు చూసాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే అవసరం లేదు, ఆల్రెడీ మనం విన్నర్స్ అయిపోయాం. మనకి అతి దగ్గరలో మనకు రాబోతోంది మన వ్యవస్థ. ట్రైనింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. యాష్ గారితో పాటు మనం ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఆ ప్రాసెస్లో వెళ్తూ మనం అభివృద్ధి చెందుతాం. అన్ని విధాల అభివృద్ధి మనం చెందుతాం. కాబట్టి మనల్ని ప్రపంచం గుర్తిస్తుందంట. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లోనే మనకి ప్రపంచం గుర్తిస్తుందంట. కాబట్టి ఆ ట్రైనింగ్ ఎలా ఉండబోతోంది, ప్రపంచంలోకి పబ్లిక్ లాంచ్లోకి మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం, మనం ఎలా ఉండబోతున్నాం, ఈ విషయాలన్నీ కూడా యాష్ గారే స్వయంగా మనకు మీటింగ్ ద్వారా తెలియజేస్తారు. కాబట్టి అంతవరకు మీరందరూ కూడా జాగ్రత్తగా ఓఎస్ బ్యాక్ ఆఫీస్ని, తర్వాత విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ని తరచూ మీకు వీలున్న సమయంలో మీరు చూసుకుంటూ ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ లక్ ఫర్ న్యూ పాపప్. కొత్త పాపప్ కు మీ అందరికీ కూడా గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ యాష్ ఈకోసిస్టమ్. సంతోషకరమైనటువంటి విషయం కూడా మీతో పంచుకోబోతున్నాను. నేర్చుకోండి మరియు సంపాదించండి. విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ పోర్టల్ అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఇదే కదా మనకు కావాల్సింది. 8 సంవత్సరాల, 5 సంవత్సరాల, 3 సంవత్సరాల కళ, ఫౌండర్ల కళ అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నేర్చుకుంటూ సంపాదించు అంటే మీరు నేర్చుకుంటూనే పురోగమించడం మరియు మీ జ్ఞానం, నైపుణ్యాలను ఉపయోగించుకోవడం, తద్వారా ఆదాయ అవకాశాలను పొందడం. ఒక ఆధునిక లెర్నింగ్ పోర్టల్ యొక్క లక్ష్యం ప్రజలకు నూతన సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాలు, వ్యక్తిగత అభివృద్ధి, వ్యాపారం మరియు విద్యపై సమాచారాన్ని అందించడం, తద్వారా వారు తమ జ్ఞానాన్ని విస్తరించుకునేలా చేయడం. విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ పోర్టల్ యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే నిరంతర అభివృద్ధికి అభ్యాసమే కీలకం. ఈ చొరవ ప్రజలను కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు భవిష్యత్ అవకాశాలకు సిద్ధం కావడానికి ప్రేరేపిస్తుంది. నేర్చుకోండి, ఎదగండి, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోండి. విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ పోర్టల్ అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇంతకంటే శుభప్రదమైనటువంటి విషయం, సమాచారం మన ఫౌండర్లకి ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి అంశం. కాబట్టి అందుకు మనం తయారై ఉండాలని యాష్ గారు, టెక్ బృందాలు కూడా మనకి హెచ్చరిస్తున్నాయి. గ్లోబల్ మెంటర్స్ ఎప్పుడు కూడా మన మైండ్ సెట్స్ని సెట్ చేయడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఎన్నో రకాల కంటెంట్స్ని వాళ్ళు మనకు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏది చెప్పినా సరే అందులో చాలా బలమైనటువంటి విషయాలు ఉంటాయి. మనం వాటిని లోతుగా ఆలోచిస్తే తప్పించి అవి మనకు అర్థం కావు, అంతుపట్టవు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సారాంశాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క గొప్ప సందేశాన్ని, అవకాశాన్ని 10 మంది ఫౌండర్లతో, మీకు తెలిసినటువంటి పరిచయస్తులైనటువంటి ఫౌండర్లతో